అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ పాదాలు ఎవరు అనుకున్నారు? ఆ సదాశివుని యొక్క పాదాలంటండి. ఆ పరమేశ్వరుని యొక్క, ఆ పార్వతీ వల్లభుని యొక్క పాదాలు త్రిపురాంతకం పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి సాక్షాత్తు స్వామివారి పాదాలంటండి. అవి అక్కడ బయటే ఉంటాయి, మనం చక్కగా చూడొచ్చండి. త్రిపురాంతకం మేము శ్రీశైలం సందర్శించుకుని మధ్యలో త్రిపురాంతకం చూడటానికని వచ్చామండి. గుడి ఈ విధంగా ఉంటుంది. మేము వెళ్ళేసరికి 7 అయిందండి. 7:30 కట్టేస్తారంట రాత్రిపూట్ల. గబగబా ఇట్లా ఊరికే మీకు చూపిద్దామని ఇలా తీసానండి. మళ్ళీ ఈ గుడికి కూడా అసలు చాలా చాలా విశేషం ఉందంటండి. చాలా చాలా ప్రాముఖ్యత ఉందంటండి. నాకైతే ఇప్పటివరకు తెలియదు. స్వామివారి పాదం అండి. అక్కడ దగ్గరలోనే మళ్ళీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు ఆలయం ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుందంట. అది కూడా 7:30 కట్టేస్తారంట. మేము వెళ్ళేసరికి జస్ట్ అప్పుడే కట్టేశారండి. మాకైతే అమ్మవారి దర్శనం కాలేదు. ఇలా దశమహావిద్యలు పూజలు కూడా చేస్తారంట. ఇక్కడ చిన్నమస్తాదేవి అమ్మవారంటండి. ఈ తల్లి చాలా మహామహిమాన్వితమైనటువంటి గుడి అండి. తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన గుడి అండి. మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కాబట్టి చాలా సులువుగానే, కొంచెం కష్టం అవుతుంది కానీ దర్శించుకోదగినటువంటి, తప్పనిసరిగా దర్శించుకోవాల్సినటువంటి ప్రాంతం అండి ఇది. బయట ప్రాంగణం అంతా ఇలా ఉందన్నమాట. అంటే మొత్తం చూపించలేదండి, అప్పటికే చీకటి పడిపోయింది. మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి. అక్కడే 7:30, 8 అయిపోయిందని హడావుడిలో ఉన్నాము. ఏదో కొంచెం అట్లా చూసి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళకి పనికి వస్తుందని తీశారండి. అమ్మవారు సాక్షాత్తు జగన్మాత, పరమశివునితో సహా అందరూ దేవతలందరూ కూడా యజ్ఞం చేస్తే, అమ్మవారి కోసం యజ్ఞం చేస్తే దేవతలందరూ కూడా అమ్మవారికి వారిని వారే ఆహుతులుగా అర్పించుకున్నప్పుడు ఆ తల్లి చిదగ్ని కుండ సంభూతాయే నమో నమః అని ఉంటుంది కదండి. ఆ తల్లి చిదగ్ని కుండంలో ఇక్కడే వెలిసిందంటండి. వెలిసినటువంటి గుడి అంట. చాలా బాగుంటుందండి. అసలు బయట చూస్తేనే అసలు ఒళ్ళంతా జలధరించినట్టుగా ఉందండి. అక్కడ లోపల శ్రీచక్రం ఉంటుందండి. నేనైతే ఎక్కడా చూడలేదండి, అంత అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది. ఆ త్రిపురాంతకేశ్వరుడు, ఆ స్వామి గుడి కూడా, ఆ స్వామివారు ఆ త్రిపురాసురుని సంహరించిన తర్వాత శ్రీచక్రం మీద వెలిసాడంటండి శివలింగం. అది కూడా చాలా బాగుందండి. తప్పనిసరిగా మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నాడు, ఎంతో దూరం వెళ్తామండి మనం, వేరే వేరే రాష్ట్రాలు అన్నీ కూడా వెళ్ళి చూసి వస్తాం. మనకు దగ్గరలో ఉండేటువంటి ఇటువంటి దేవాలయాల్ని తప్పకుండా సందర్శించుకోవాలండి. ఇది మేము శ్రీశైలం నుంచి దిగుతున్నప్పుడు నేను తీశానండి. ఊరికి ఘాట్ రోడ్ చూస్తారని తీశారనమాట. అయితే మనము శ్రీశైలానికి త్రిపురాంతకానికి 153 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 150 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము 70 కిలోమీటర్లు ఉంటుందని చెప్తే మేము కొంచెం లేట్గా 4 గంటలకు బయలుదేరాం అనమాట అక్కడ. అయితే మేము కనుక 2:30, 3 గంటలకు మధ్యాహ్నం బయలుదేరితే మాకు చక్కగా 6 గంటల దర్శనం అయ్యేది. చాలా బాగుండేది. అమ్మవారిని కూడా సందర్శించుకునే వాళ్ళం. మాకు తెలియలేదండి. తెలియకపోవడం వల్ల మేము అమ్మవారిని దర్శించుకోలేకపోయాము. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు 153 కిలోమీటర్లు అంటే దగ్గరగా మనకి శ్రీశైలం నుంచి మనకి విజయవాడ చేరుకోవడానికి సుమారుగా ఒక సగం దూరం వచ్చేస్తాం అనుకుంటండి. సుమారుగా చెప్తున్నాను. ఇవన్నీ కూడా మేము శ్రీశైలంలో చేసినప్పటి ఆ యాత్ర సందర్శన చేసుకున్నప్పుడు నేను వీడియో అండి ఇదంతా. ఎందుకంటే అసలు త్రిపురాంతకంలో అమ్మవారు చుట్టూ ప్రాంగణమే అసలు ఒళ్ళు జలతరించే విధంగా ఉందండి. అమ్మవారి శక్తి అక్కడ ఉంది అన్నట్టు నాకు అయితే భలే అనిపించిందండి. చాలా బాగుంది. తప్పనిసరిగా మీరు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొంది తరించండి. త్రిపురాంతకేశ్వరుడు అంత మహామహిమానుతుడు. చాలా బాగుందండి. మీరు కనుక శ్రీశైలం వెళ్ళినా, శ్రీశైలం వెళ్ళకపోయినా వినుకొండ వెళ్ళి, వినుకొండ నుంచి బస్సులు ఉంటాయంటండి త్రిపురాంతకానికి. త్రిపురాంతకం నుంచి ఒక 4 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. అమ్మవారిని దర్శించుకుని తరించాలి.